కుమార్ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. Kumar, God is going to deliver you. కుమార్ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. The Lord is going to deliver you. దయ్యపు శక్తుల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. The Lord is going to deliver you ఇక్కడ from the కుమార్ ఉంటే ఎవరైనా కుమార్ అనే వ్యక్తి ఉంటే త్వరగా మీరు స్టేజ్ పైకి రండి. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. Kumar, please come to the stage. The Lord is going to మీ పేరు deliver. కుమార్ అని ఉంటుంది. Your name is Kumar. మీకు రెండు పేర్లు ఉన్నాయి. There is two names to you. నువ్వు దయ్యపు శక్తుల ద్వారా పీడించబడుతూ ఉన్నావు. Oh, you have been suffering with the witchcraft's work. ఎవరా వ్యక్తి త్వరగా రండి, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. The Lord is going to deliver you from కుమార్ అనే వ్యక్తిని దేవుడి రాత్రి విడిపించబోతున్నాడు. Tonight the Lord is going to deliver you, Kumar. ప్రవచిస్తున్నాను. I am prophesying as a prophet of the ఆయన Lord. ప్రవక్తగా నేను ప్రవచిస్తున్నాను. I am prophesying as a prophet. మీ పేరేం పేరు? శ్రావణ్ కుమార్. రాత్రి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. The Lord is going to deliver you, Shravan Kumar. ఈ బిడ్డలో ఉన్న ప్రతి చాతబడి చిల్లంగి దురాత్మ అంధకార శక్తులను, every witchcraft, every demons, every dark works of the devil, బంధిస్తూ I bind. సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చెతకుత్రొక్కునన్న వాగ్దాన ప్రకారం God of peace will soon crush the Satan under your foot. ఇప్పుడు త్రొక్కి వేస్తూ ఉన్నా. I crush it. ఈవెన్ మీ డైజెషన్, మీ కడుపులో డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంది. There is some problem of digestion in your మీ heart. అన్నం అరగనే అరగదు. Oh, there is no digestion problem in మీ your ఎడమ heart. చెవులో ఏదో వినిపిస్తా ఉంటది అప్పుడప్పుడు. There నిజమా? is something that you listen in your left ear. మీ ఎడమ చెవులో కూడా సమస్య ఉంది. ఇది ఉంది ప్రాబ్లం, చెయ్యి కూడా లాగుతూ ఉంటుంది ఇటువైపు అంతా. Glory to Jesus. I said glory to Jesus. ఈ రాత్రి దేవుడు నేను The Lord విడిపించబోతున్నాడు. is going to deliver you tonight. నిదయాలు నేను విడిచిపోబోతున్నాయి. Tonight he is going to deliver you. తిరిగి గొప్ప సాక్ష్యంతో నువ్వు You are రాబోతున్నావు. going to come with a great testimony. ఈవెన్ అది మాత్రమే కాదండి, Not only that, మీకు తెలవకుండానే మీ నాలుకను మీరు కొరికేసుకుంటూ ఉంటారు. and sometimes you will stammer and you will bite కోపం your కోపం వల్ల tongue. మీ నాలుక కొరుక్కుంటూ ఉంటారు. కోపం ఎక్కువైనప్పుడు అలాగే చేస్తుంటా నేను. Glory to Jesus. Glory to Jesus. Oh, Hallelujah. hallelujah. బ్రదర్, మీ సమస్య నాకు చెప్పారా? Brother, have you told? తలనొప్పి ఒకటి చెప్పాను కానీ మిగతా చెప్పలేదండి. తలనొప్పి ఒకటే చెప్పాను మీకు. తలనొప్పి ఒకటే చెప్పినారు. మిగతా చెప్పలేదు. ఈ బాడీ ప్రాబ్లం కానీ, స్టమక్ ప్రాబ్లం కానీ, చెవు ప్రాబ్లం కానీ ఇప్పుడు చెప్తున్నా మీకు. ఎవరికి చెప్పింది? దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పిన యేసయ్య నిన్ను విడిపించబోతున్నాడు. The Lord who said he is going to deliver you. పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. The one who called you by name is faithful. దేవుడు నాతో క్లియర్ గా మాట్లాడుతున్నాడు. He is very clearly speaking. కుమార్, Kumar, నేను నిన్ను విడిపించబోతున్నా. I am going to deliver you. కుమార్, నేను నిన్ను ప్రేమిస్తున్నా. Kumar, I love you. నీ దయ్యపు శక్తులను విడిచిపోబోతున్నా. Oh, the demons that are working నీ against you సమస్య will నేను never leave చూస్తున్నానని you. దేవుడు Oh, the మాట్లాడాడు. one who is seeing your ఈ problem. రాత్రి దేవుడు నిన్ను విడిపించబోతున్నా. Tonight the Lord is going to deliver you. ఇంకా మంచిగా మీరు ఈ రాత్రి నుంచి నిద్రపోబోతున్నారు. You are going to have a wonderful time. మీరు సరిగ్గా నిద్రపోయి చాలా నెలలు అవుతుంది. Oh, there are so many months you are 4 not months slept back. properly. 4 months బ్యాక్ మా అమ్మ చనిపోయిందండి. అప్పటి నుంచి నాకు నిద్ర లేదు. ఇక 4 నెలల నుంచి నిద్ర లేదు. 4 ఈ రాత్రి months దేవుడు is not మాట్లాడుతున్నాడు. The Lord- దేవుని శక్తిని విడపన విడుదల Now చేస్తున్నాడు. the power of God. Touch, Holy Ghost. Receive it in Jesus' name. Yes, Clap now. for దేశాన్ని మహిమపరుద్దాం. For the goal. ఒకసారి లేచి పరీక్షించుకోండి. మీరు వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోండి. How you were and now you test. పరీక్షించుకో, టెస్ట్ చేసుకో. How are you? ఎంత బాగుందండి. ఎంత తల కూడా కొంచెం ఫ్రీ అవుతుంది. Free. ఎంత బాగా పెయిన్ ఉండేది అంతా. జస్ట్ ఇప్పుడు ఇక్కడే మామూలుగా లైట్ ఇక్కడే ముందు కానీ ఎంత తగ్గింది. ఎందుకు మీరు పడిపోయినారు? తెలియదు, అది పడిపోతుంది అంతే. హల్లెలూయా. Hallelujah. ఎన్ని నెలల నుంచి బాధపడుతుండే? 4 నెలలు దాటిందండి. Since 4 months he was suffering. ఇక్కడున్న సహోదరుడు పేరు శ్రావణ్ కుమార్, మనుగూరు నుంచి రావడం జరిగింది. He has come from Manigur, but his name is Shravan Kumar. 4 నెలల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయారంట. And 4 months before his mother passed away. ఇంకా తర్వాత నుంచి దురాత్మ శక్తుల ద్వారా పీడించబడుతూ ఉన్నాడు. And after that he is suffering with evil spirits. అసలు మొట్టమొదటిగా దెయ్యం అంటే నమ్మేటోడు కాదంట. But initially he never used to believe the evil కానీ spirit. దెయ్యపు శక్తుల ద్వారా పీడించబడుతూ ఉన్నాడు. But he used to suffer with the evil spirits. తలలో చాలా సమస్య ఉంది. And there was a lot of problems in the ఈ head. లెఫ్ట్ చెవులో సమస్య ఉంది. And he has a problem in the left ear. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా సమస్య On the ఉంది. left side he used to have a problem. ఈయనలో డౌట్ ఉండేదంట, ఈయనలో పెరాలసిస్ వచ్చిద్దేమో అనే డౌట్. And he used to have a doubt whether maybe he got a paralysis ఇంకా stroke. హార్ట్ అటాక్ వస్తుందేమో అని డౌట్ ఉండేది. And he used to have a doubt whether he will get ఈ a heart విషయాలు attack. ఏమీ నాకు చెప్పలేదండి. And he didn't tell me all these things. కానీ
But ఈ రాత్రి ఈ మీటింగ్ లో ఇక్కడ ఉండగా when he is there in this meeting tonight, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా పేరు పెట్టి పిలవడం జరిగింది. the Holy Spirit, the Lord has called by me. When I call him by name, అది మాత్రమే కాదండి, not only that, ఆయనలో ఉన్న సమస్యలన్నీ చెప్పడం జరిగింది. and he has told all the problems. ఇంకా చెవులో ఉన్న సమస్య చెప్పడం జరిగింది. And lastly he has told what the తనకి problem. ఆహారం అరగదు అనే సమస్య చెప్పడం జరిగింది. And he has an indigestion problem that దాదాపుగా has కొన్ని నెలలుగా నిద్రపోవట్లేదనే సమస్య చెప్పడం and జరిగింది. the Lord has revealed that since 4 months he is not sleeping ఇంకా properly. పారాలిసిస్ వచ్చిందేమో అనే డౌట్ నీలో ఉందని చెప్పడం జరిగింది. And he got a doubt whether I might get a paralysis stroke. ఈవెన్ నాలుక ఖర్చుకోవడం అలాంటి సమస్య మీలో ఉందని కూడా చెప్పడం He used జరిగింది. to bite his tongue. That problem also the Holy Spirit revealed. ఈ వ్యక్తి ఏమీ చెప్పలేదండి, And this person has not revealed anything. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని చెప్పినాడు. And the Holy Spirit, the Lord has revealed. అది మాత్రం కాదు, Not only that, వచ్చినప్పటి నుంచి భయం ఉండేదంట. and he has come with a lot of fear. ఇప్పుడు నేను ప్రార్థించగా After I pray, దయ్యం విడిచిపోయింది, the devil has left him, దేవుని శక్తితో నింపబడ్డాడు. and he has received the power of ఇప్పుడు నాకు God, మంచిగా ఉందని సాక్ష్యం చెప్తా and ఉన్నాడు. he is giving a testimony. I am very well now. యేసయ్యకు మహిమ కలుగును గాక. Glory be to Jesus. హల్లెలూయా. Hallelujah. ఎట్లా ఉంది మీకు ఇప్పుడు? Now ఉంది, how are you అంతా feeling? చాలా ఫ్రీగా ఉంది నాకు ఇప్పుడైతే, చాలా ఫ్రీగా ఉంది. I am very free బాగా now. తలనొప్పి ఇంతమైతే బాగా భరించలే, తలనొప్పి వచ్చింది నాకైతే, భరించలేకపోయినా. చనిపోదాం అనుకున్నా ఒకసారి అయితే, చనిపోదాం అనుకున్నా. He wanted నేను to die ప్రేయర్ when- చేసుకున్నా, నిన్న ప్రేయర్ చేసుకుని దేవుడిని హాస్పిటల్కి వెళ్ళాలా, అటు అనే దగ్గరికి వెళ్ళాలనుకున్నా. ఎందుకు నాకు ప్రేరేపణ వచ్చింది, సరే ప్రేయర్కి వెళ్ళు బాగుపడతావు అన్నట్టు ప్రేరేపణ వచ్చింది. సరే నువ్వు ఉన్నావని చెప్పి వచ్చేసిన. ఇక ఈ రాత్రి ఏమైంది? ఈ రాత్రి మొత్తం ఫ్రీ అయిపోయింది అంతే. ఇక Hallelujah. మొత్తం ఫ్రీగా అయిపోయినా. Whole thing Hallelujah. has been clear tonight. సో చూడండి, ఈ See. తలలో ఉన్న నొప్పిని బట్టంట చనిపోదాం అనుకున్నాడంట. Because of the pain in his head, he wanted to అంటే suicide. ఎంత నొప్పి ఉందో చూడండి. He wanted to commit suicide because of the pain. See, imagine how pain he ఆ is నొప్పి there. నుంచి యేసయ్య ఈ రాత్రి విడిపించినాడు. And the Lord has delivered him tonight. యేసయ్యకు మాత్రం మహిమ ఘనత ప్రభావం Glory be కలుగును to the గాక. Lord alone.